క్రైస్తవ దేశంలో రుద్రాక్షలకు డిమాండ్ పెరిగింది. ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం ఏంటంటే రుద్రాక్షలను హిందూ ఆధ్యాత్మికతకు చిహ్నంగా పరిగణిస్తారు. కానీ ఇకపై రుద్రాక్షలు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కావు. స్విట్జర్లాండ్లో మన రుద్రాక్షలకు వేగంగా ప్రజాదరణ పెరుగుతోంది. అక్కడ ఉన్న భారతీయ సంతతికి చెందిన ప్రజలు మాత్రమే కాకుండా స్థానిక స్విస్ పౌరులు కూడా వీటిని వినియోగిస్తున్నారు. ఇంతకీ ఒక్కసారిగా రుద్రాక్షలకు ఇంతలా డిమాండ్ పెరగడానికి కారణమేంటి? ఎందుకు స్విస్ పౌరులు వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు? క్రైస్తవ దేశంలో రుద్రాక్షలకు పెరిగిన డిమాండ్. స్విట్జర్లాండ్లో కొత్త స్థాయికి చేరిన ప్రజాదరణ. ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు ఆధారంగా రుద్రాక్ష. భారతీయ ఎగుమతిదారులకు ప్రయోజనం. హిందూ మతంలో పరమశివుని ఆరాధన ఎంతో ప్రధానమైనది. గ్రంథాలలో శివుడు భోళానాథుడిగా పరిగణించబడ్డాడు. ఏ భక్తుడైనా శివుణ్ణి పూజిస్తే అతడి కోరికలన్నీ మహాదేవుడు నెరవేరుస్తాడని వారి నమ్మకం. శివునికి ఇష్టమైన వస్తువులను ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అలాగే శివునికి రుద్రాక్ష అంటే చాలా ఇష్టం. రుద్రాక్ష శివుని నుండి ఉద్భవించింది. రుద్రాక్షను ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని విశ్వాసం. రుద్రాక్షను సక్రమమైన ఆచారాల ప్రకారం ధరిస్తే ధన కొరతలు తొలగిపోయి సంతోషం, ఐశ్వర్యం కూడా పెరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీక అయిన రుద్రాక్షలు ఇప్పుడు అంతర్జాతీయ వెల్నెస్ మార్కెట్లో కీలక స్థానాన్ని ఏర్పరచుకున్నాయి. స్విట్జర్లాండ్లో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. స్విట్జర్లాండ్లో రుద్రాక్షలు ఇకపై కేవలం మతపరమైన వినియోగానికి మాత్రమే పరిమితం కాదు. దీనిని లౌకిక ఆధ్యాత్మికతకు ఒక రూపంగా, ఆధునిక వెల్నెస్ ధోరణిగా అక్కడి ప్రజలు చూస్తున్నారు. అందుకే అక్కడి ఆన్లైన్ యోగా దుకాణాలు, రీటైలర్లు రుద్రాక్ష పూసలను 50 స్విస్ ఫ్రాంకులు అంటే సుమారు 4,650 రూపాయలకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా వీటిని పూజా సాధనంగా మాత్రమే కాకుండా శరీరాన్ని, మానసిక ప్రశాంతతను అందించే సాధనంగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో రుద్రాక్ష పూసలు, వాటి ప్రయోజనాలపై చాలా పరిశోధనలు జరిగాయి. దీని కారణంగా వాటి డిమాండ్లో అపూర్వమైన పెరుగుదల ఉంది. రుద్రాక్షలు సహజంగా పెరుగుతాయి. అయితే వాటి డిమాండ్ వాటి పెరుగుదలను మించిపోయింది. రుద్రాక్ష పూసల అవసరంలో ఈ స్వల్ప తగ్గుదల కొంతమంది నకిలీ రుద్రాక్షలను తయారు చేయడానికి దారితీసింది. ఇందులో అవి కలప, ఆరెక్క గింజ, జాజికాయ, తులసి మొదలైన కృత్రిమ పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తున్నారు. భారతదేశం, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ మధ్య వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం రుద్రాక్ష వాణిజ్యాన్ని మరింత పెంచుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఒప్పందం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. 2024-25లో భారతదేశం దాదాపు 0.97 కోట్ల విలువైన రుద్రాక్షల్ని స్విట్జర్లాండ్, ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. అక్కడ 27,000 కంటే ఎక్కువ మంది భారతీయ ప్రవాసులు, అలాగే స్విస్ ప్రజలు వీటిని పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్న కారణంగా ఈ సంఖ్య చాలా రెట్లు పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. స్విట్జర్లాండ్లో రుద్రాక్షకు ఉన్న డిమాండ్ భారతీయ ఎగుమతిదారులకు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తోంది. హరిద్వార్, ఢిల్లీ, జైపూర్ వంటి నగరాల్లోని సాంప్రదాయ వ్యాపారులు తరతరాలుగా ఈ వ్యాపారాన్ని నమ్ముకుని బతుకుతున్నారు. హిమాలయ రుద్రాక్ష పరిశోధన కేంద్రం వంటి కంపెనీలు నిజమైన రుద్రాక్ష విత్తనాలను సరఫరా చేస్తూ వాటి నుంచి తయారైన ఆభరణాలను ఎగుమతి చేస్తున్నాయి. స్విస్ వినియోగదారులు ప్రామాణికతను విశ్వసిస్తూ ప్రీమియం చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉంటున్నారని ఎగుమతిదారులు చెబుతున్నారు. అందుకే ఈ మార్కెట్ భారతదేశానికి లాభదాయకంగా ఉండటమే కాకుండా దీర్ఘకాలిక ఆదాయ వనరుగా మారింది. అంతేకాదు, రుద్రాక్షలు ధరించే వారిలో నూతన తేజం ఉంటుందని, ధైర్యం రెట్టింపవుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతూ ఉంటారు. అంతేకాదు, రుద్రాక్ష ధరించిన వారిపై శివుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయట. రుద్రాక్ష ఆధ్యాత్మిక శ్రేయస్సుకు కారణమవుతుంది. ఆధ్యాత్మిక జీవితాన్ని కోరుకునేవారు రుద్రాక్షను ధరిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని పండితులు చెబుతున్నారు. మానసిక శాంతిని, మనోస్థైర్యాన్ని ఇస్తుందని విశ్వాసం. పరమశివుడి ఆశీర్వాదం పొందాలనుకునే వారికి రుద్రాక్ష ఒక విలువైన నిధిగా చెబుతున్నారు పండితులు.
అయితే రుద్రాక్షలు పురాణ కాలం నుంచి ఉండేవని మనకు అతి ప్రాచీన గ్రంథాల ద్వారా తెలుస్తోంది. యుగ యుగాల నుంచి ఋషులు, మునులు, వేదాంతులు అందరూ రుద్రాక్షలను ధరించేవారు. ఇప్పటికీ ఆధ్యాత్మిక గురువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అలాగే దేవాలయంలో పూజ చేసే పూజారులు, ప్రవచనకర్తలు రుద్రాక్షలు ధరించడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే రుద్రాక్షలు ధరించాలంటే కొన్ని కఠిన నియమాలు పాటించాలి. అలా పాటించలేని వారు రుద్రాక్షల్ని పూజా మందిరంలో ఉంచుకుంటారు. రుద్రాక్షలో పలు రకాలు ఉంటాయి. సాధారణంగా రుద్రాక్షకు ఉన్న ముఖం ఆధారంగా వాటి స్వరూపాన్ని నిర్ధారిస్తారు. సాక్షాత్తు శివుని త్రినేత్రంగా, ఓంకార రూపంగా భావించే ఈ ఏకముఖి రుద్రాక్ష పరమ పవిత్రమైనది. ఈ రుద్రాక్ష విలువ కూడా ఎక్కువే. తాంత్రిక శక్తులను తిప్పికొట్టే సామర్థ్యం ఉన్న ఈ రుద్రాక్షను ధరిస్తే శిరః సంబంధమైన రోగాలు పోతాయి, సిరి సంపదలు కలుగుతాయని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతారు. మరొకటి ద్విముఖ రుద్రాక్షను శివపార్వతుల స్వరూపమని కొందరంటే, బ్రహ్మస్వరూపమని మరికొందరంటారు. అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకాన్ని నమ్మే ఈ రుద్రాక్షను ధరిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది, మన సంబంధిత రుగ్మతలు నశిస్తాయి, వ్యాపార వృద్ధి కలుగుతుందట. ఇక త్రిమూర్తి స్వరూపంగా భావించే ఈ రుద్రాక్ష చాలా అదృష్టదాయకమైనది. ఈ రుద్రాక్ష ధనధాన్యాలు, సిరి సంపదలు ఇస్తుంది. కామెర్ల వ్యాధి నివారణ, సర్పదోష నివారణ అవుతుంది. ఇక చతుర్ముఖ రుద్రాక్ష 4 వేదాలకు ప్రతీకాన్ని శాస్త్రం చెబుతోంది. అందుకే ఈ రుద్రాక్షను జ్యోతిష శాస్త్రవేత్తలు, గణిత శాస్త్ర అధ్యయనం చేసేవారు ధరిస్తారు. దానివలన ఏకాగ్రత పెరిగి చక్కగా రాణిస్తారు. పంచభూతాలకు ప్రతీక బ్రహ్మస్వరూపమైన పంచముఖి రుద్రాక్ష ధరించడం వల్ల అకాల మృత్యు నివారణ, గుండెపోటు వంటి హృద్రోగ సంబంధిత వ్యాధులు తగ్గుతాయని శాస్త్రవచనం. రుద్రాక్షల వల్ల సత్ఫలితాలు కావాలంటే ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలని పండితులు చెబుతున్నారు. రుద్రాక్షలు ధరించేవారు తప్పనిసరిగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. రుద్రాక్షలు ధరించి మద్యం, మాంసాలు సేవించకూడదు. తప్పనిసరిగా శుచి, శుభ్రతలు పాటించాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. నియమనిష్టలు పాటించాలి. దంపతులు దాంపత్య సమయంలో రుద్రాక్షలు ధరించరాదు. ఈ నియమాలను ఎవరైతే పాటిస్తారో వారికి సత్ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు వాటిని ఆధ్యాత్మిక, ఆరోగ్యానికి సంబంధించినవిగా భావించడంతో వాటి డిమాండ్ బాగా పెరిగింది. ఈ రోజుల్లో రుద్రాక్ష వాడకం కేవలం మతపరమైన ప్రయోజనాలకే పరిమితం కాలేదు. స్విట్జర్లాండ్ వంటి దేశాలలో దీనిని లౌకిక ఆధ్యాత్మికతను, అంటే ఆధునికతను ప్రతిబింబిస్తూనే ఆరోగ్య, మానసిక ప్రశాంతతను సాధించే సాధనంగా పరిగణిస్తున్నారు. దీనర్థం రుద్రాక్ష ప్రజాదరణ కొత్త స్థాయికి చేరుకుంది. ప్రజలు దీనిని ఆధ్యాత్మిక ఆరోగ్యానికి సంబంధించినదిగా చూస్తున్నారు.